విశాఖ జిల్లా పెదగంట్యాడలో ఓ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. కనిపెంచిన తల్లిదండ్రులు ఎక్కువ, ప్రేమించిన వాడు ఎక్కువ, ఎవరు కావాలో తేల్చుకోలేక సతమతమై ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ రాసి చనిపోయింది విద్యార్థిని. స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. అమ్మా, నాన్న, నేను ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేకపోతున్నాను. అలాగే మిమ్మల్ని మోసం చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తోంది. ఆ అబ్బాయిని వదిలేశాక నాకు ఏదోలా ఉంది. బతకడం ఇష్టం లేక ఈ పని చేస్తున్నా. నేను తప్పు చేశా, లవ్ చేశా. నేను మిమ్మల్ని మోసం చేయడం కరెక్ట్ అనిపించలేదు. అందుకే ఆ అబ్బాయిని వదిలేశా. కానీ అతనితోనే నాకు ఉండాలనుంది. కానీ నాకొద్దు, ఎందుకంటే మీరే ఇంపార్టెంట్ నాకు. నేను మీకోసం ఏమీ చేయలేకపోయా. కానీ తప్పైతే చేయాలని అనుకోవట్లేదు. నేనే లేకపోతే తప్పు అవ్వదు కదా. అందుకే బాయ్. చెల్లి, తమ్ముడు జాగ్రత్త అంటూ ఫిజియోథెరపీ చదువుతున్న విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి సూసైడ్కి పాల్పడింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి సత్యం కుటుంబం విశాఖ ఉడా కాలనీలోని వినాయక నగర్లో నివసిస్తోంది. హెచ్సిఎల్లో సబ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడున్నారు. పెద్ద కుమార్తె పైడి రజని మధురవాడలోని ఒక కళాశాలలో ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఫిబ్రవరి 23 నుంచే ఎగ్జామ్స్ ఉండడంతో ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. దీంతో రజని ఇంటి వద్దే ఉంటోంది. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లగా రజని ఇంట్లోనే ఒంటరిగా ఉంది. తండ్రి బయట నుంచి కుమార్తెకి ఫోన్ చేయడానికి ప్రయత్నించగా స్పందించలేదు. ఎదురింటి వ్యక్తికి చెప్పగా వచ్చి చూసేసరికి ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా విగతజీవిగా మారిన కుమార్తెను చూసి షాక్ అయ్యారు. బెడ్రూమ్ లో బెడ్ మీద ఒక పేపర్ పై సూసైడ్ నోట్ రాసింది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటు ప్రేమికుడిని మర్చిపోలేక, అటు తల్లిదండ్రులను ఒప్పించలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. తండ్రిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కి తరలించారు.